ప్రాణాపాయ స్థితిలో ఉన్న మిథున దేవాలను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆదిత్య గురించి మొత్తం నిజం తెలుసుకొని సాక్ష్యాలతో సహా అరెస్ట్ చేసిన యష్మి. అలాగే ఆదిత్య బండారాన్ని హరివర్ధన్ వాళ్ళకి తెలిసేలాగా చేసింది. అసలు ఆదిత్య గురించి నిజం ఎలా తెలిసింది, దేవ మిథునని ఎలా కలుసుకున్నది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. అయితే ఆదిత్య గురించి ఆల్మోస్ట్ ఈ సూర్యకాంతంకి నిజం తెలిసిపోయింది. అయితే త్రిపురకు తెలిసిన విషయం కూడా ఈ సూర్యకాంతంకి తెలిసిపోయింది అనమాట. సూర్యకాంతం ఆదిత్య గురించి నిజం తెలిసిన తర్వాత ఈ త్రిపుర దగ్గరకు వెళ్ళి, మీ తమ్ముడు ఇలా చేశాడు కదా, ఇందులో నీకు కూడా బాగా ఉంది కదా, ఇప్పుడు నేను అందరికీ చెప్పేస్తాను అని అయితే అంటూ డబ్బుల్ని డిమాండ్ చేస్తుంది అనమాట. అయితే డబ్బులతో సూర్యకాంతం నోరు మోయించేస్తుంది. అయితే దేవ అమ్మవారి దగ్గరికి వెళ్ళాడు కదా, అమ్మవారి దగ్గరికి వెళ్ళి రక్తాభిషేకం చేస్తూ మిథున ఆచూకీ తెలుసుకోవాలని అయితే చూస్తూ ఉంటాడు. అసలు మిథున దగ్గరికి ఎలా వెళ్ళగలిగాడు అంటే యష్మి సహాయంతో. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెహికల్ ఎక్కడుంది ఏంటి, మిథున ఆ దరిదాపుల్లోనే ఉన్న విషయం అయితే తెలుసుకుంటారు. అయితే ఆ దరిదాపుల్లో ఉందని తెలుసుకుంటారు, ఏ ఇంట్లో ఉందో తెలియదు అనమాట. కరెక్ట్గా అమ్మవారి గుడి ముందున్న ఇంట్లోనే మిథున అయితే ఉంటుంది. మిథున కిటికీలోంచి చూసేసరికి దేవ కనిపిస్తాడు. ఆ ఆనందం అంత ఇంత కదనమాట. మిథునకి అంత ఆనందపడిపోతుంది దేవాన్ని చూస్తూ ఉంటే. దేవ ఏమో ఆ త్రిశూల్యం మీద చేయి పెట్టి తన రక్తాన్ని అంతా అమ్మవారికి అర్పిస్తూ మిథున కనపడాలని అయితే అనుకుంటూ ఉంటాడు. మిథున దేవాన్ని చూసి దేవాకి నేను ఇక్కడున్న విషయం ఎలాగైనా తెలియాలని అయితే అనుకుంటూ తన చేత్తో కిటికీని పగలగొట్టి చేత్తో పిలుస్తూ ఉంటుంది. అలాగే ప్రోమోలో చూపించారు కదా మనకు, ఒక క్లాత్ మీద మిథున రాసి పంపించింది, దాని సహాయంతోనే దాని లోపలికి వెళ్ళడం అయితే జరుగుతుంది. కరెక్ట్గా రౌడీలను కొట్టి మిథున దగ్గరికి వెళ్ళి మిథునను చూడగానే ఒక్కసారిగా దేవ తనను కౌగిలించుకొని తన ప్రేమనంతా బయటపెడతాడనమాట. మిథున నువ్వు నా భార్యవని కూడా ఒప్పుకుంటాడు. మిథునకి అంతకన్నా ఇంకేం కావాలి, నాకు ఇప్పుడే కన్ను మూసేసినా కూడా చాలు, దేవ మనసులో భార్యగా నా స్థానాన్ని సంపాదించుకున్నానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. చెయ్యంతా రక్తం పోతూ ఉంటుంది. అలా రక్తం పోతూ ఉండేసరికి తను స్పృహ కోల్పోతూ ఉంటే ఆఖరి నిమిషంలో అన్నమాట, దేవా ఒక్కసారి నీ నోటి వింట మిథున నువ్వు నా భార్యవి అన్న ఒక మాట చెప్తే చాలు, కళ్ళారా మనసారా నేను చూసుకుంటూ చనిపోతానని అయితే చెప్తూ ఉంటుంది. మిథున లేదు మిథున నువ్వు బ్రతకాలి, నేను నా ప్రాణాలు అడ్డు పెట్టుకునైనా సరే నేను కాపాడుకుంటానని అయితే చెప్పి దేవ మిథునని చేతిలోకి తీసుకొని హాస్పిటల్కి తీసుకెళ్దామన్నట్టు వెళ్తూ ఉంటాడు. ఈలోపు ఈ ఆదిత్య వచ్చేస్తాడు. ఆదిత్య వచ్చి మిథునని దేవాని ఇద్దరిని చూస్తాడు. అంటే వీడు మిథున ఆచూకీ తెలుసుకున్నాడు అని అయితే అనుకొని ఇక దేవాని షూట్ చేయబోతూ ఉంటాడు అనమాట. అయితే ఆల్మోస్ట్ రవిడీలు అందరిని కొట్టేసి దేవ మిథున కాపాడడానికి వెళ్ళి ఉంటాడా, కానీ దేవ చేతిలో మాత్రము ఆదిత్య చేతిలో మాత్రము అప్పటికే తనకి మిథునను చూసి మిథున ఆ పరిస్థితిలో ఉండడం చూసి ఆల్మోస్ట్ తన గుండె పగిలిపోయి ఉంటుంది. దేవ ఇక ఆదిత్యను కొట్టబోయే సమయంలో దేవానికి అతడు పొడిచేస్తాడు. అలా ఉన్నా కూడా దేవ ఆదిత్యని కొట్టేసి ఆ కత్తి ఘాట్లతోనే రక్తం ఒక పక్క పోతూ ఉంటుంది. మిథునని తన చేతులతో ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్దామని అయితే అనుకుంటూ ఉంటాడు. అయితే యష్మికి ఈ విషయం తెలిసింది కదా, యష్మి అయితే అక్కడికి పోలీసులు తీసుకొని రావడం జరుగుతుంది. ఇక ఆదిత్య ఏమో కింద పడిపోయి ఉంటాడు. ఇక మిథునని అలాగే దేవాన్ని అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళమని కానిస్టేబుల్స్ చెప్తుంది. ఇక ఆదిత్యని కూడా అరెస్ట్ చేసి అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. మొత్తం మీద మిథున దేవాలు అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనమాట. ఇద్దరు చావు బ్రతుకుల మధ్య ఉన్నారు. ఇక దేవ ఏమనుకుంటాడు, కనీసం మన ఇద్దరం కలిసి బ్రతకలేకపోయాము, చావైనా మనల్ని ఒకటి చేస్తుందేమో అని అయితే మిథున అని చూస్తూ స్పృహలు కోల్పోతాడనమాట. మిథున కూడా అలానే చూస్తూ ఇద్దరు కళ్ళు మూసేస్తారు. మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి, ఆదిత్య గురించి ఏదో తెలిసిన కమింగ్